చేసుకుంటే జనవిక్లను కూడా చేయనీరు అనమాట ఇక మీదట. సో చాలా పైకి కనిపిస్తున్నాయి ఇది మేడిపండు వ్యవహారమే ఈ ఒప్పందం. మనం ఇంకా చూడాలి. బహుశా నేను అనుకుంటాను పార్లమెంట్లోనే దీని మీద ప్రశ్నలు వస్తాయి. ఈరోజు సాయంత్రానికి ఖచ్చితంగా దీని నిజస్వరూపం ఏంటో బహిర్గతం అవుతుంది. ఇంకోటేమో ఇన్ని దాగుడు మూతలు సగం సగం వ్యవహారాలు మటుకు మంచిది కాదు. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల్లో ఆలు లేదు చూడు లేదు కొడుకు లేదు సోమలం ఏమీ లేకుండా మీరు ఒప్పందం అయిపోయిందని ఆయన ప్రకటించడం, మీరేమో ఆయనకు ధన్యవాదాలు చెప్పడం ఏంటి సార్ ఇది? సార్ రాహుల్ తప్పేంటి? మోడీ సర్కార్ దాడి నోవరానే సీక్రెట్స్ నిన్నంతా పార్లమెంట్లో అదే ఈరోజు ఏదో ఇది వెంటనే ఇది వచ్చింది కాబట్టి అది వెనక్కిపోయింది. కానీ పార్లమెంట్లో రాహుల్ గాంధీ నిన్న మాట్లాడాడు. ఇప్పుడు ఆయన తేజస్వి సూర్య అని బీజేపీ ఎంపీ కర్ణాటక, అసలు కాంగ్రెస్ కు ముఖ్యంగా నెహ్రూ కుటుంబానికి దేశభక్తి లేదు అది ఇది అంటుంటే మీకేం దేశభక్తి ఉందని రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకులు లేచి ప్రశ్నించాడు. ఆయన ఆ సందర్భంలో ఇది వరకు మన ఆర్మీ చీఫ్ గా 3 ఏళ్లు పనిచేసి 2019-2022 మధ్యలో సైనిక దళాల ప్రధానాధికారిగా ఉన్నటువంటి జనరల్ నవరానే ఆయనను ప్రస్తావించారు. ఆయన ఏమని గల్వాన్ అందరికీ గుర్తుంటుంది. ఇప్పుడు షారూఖ్ ఖాన్ సినిమా కూడా వస్తుంది. గల్వాన్, చైనా క్లాష్ ఇవన్నీ చాలా పెద్దగా జరిగింది. అప్పుడు చైనా వాళ్ళు వచ్చేసారు, అంతా అయిపోయింది. ఇదంతా కాదు, తర్వాత పరిష్కారం అయింది. అప్పుడు కూడా మనం వీవర్ ఇన్ డిస్కషన్ ఇండియా చైనా పెద్ద దేశాలు ఎప్పుడు కూడా మరీ అనాలోచితంగా చేయవు అని అనుకున్న విషయమే దానికి తగినట్టే శాంతియుతంగా ఉంది. ఇప్పుడు కూడా గట్టిగా నిలబడుతున్నాయి 2 దేశాలు. కానీ నవరానే తన జ్ఞాపకాలు రాశాడు. జ్ఞాపకాలు రాసి ప్రచురించడానికి ఆయన అచ్చుకిచ్చాడు. ఈ 2022 రిటైర్ అయిన తర్వాత ఏడాది కాలం వేయకూడదు, తర్వాత ఇచ్చాడు. 2024లో అది అచ్చు కాబోతుందని ప్రకటించాడు. దాంట్లో ఆయన ఏం చెప్పాడు? గల్వాన్ దగ్గర ఏం జరిగింది, చైనా వాళ్ళు ఎలా చొచ్చుకొచ్చారు, మన వాళ్ళు ఎలా చేశారు, అటు ఇటు క్యాజువాలిటీస్ ఎన్ని జరిగాయి, ఆ సమయంలో ప్రభుత్వం వ్యూహము లేదా ఒక సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం ఎలాంటి ఫలితాలు ఇచ్చింది, సైన్యం ఎలాంటివి ఎదుర్కోవాల్సి వచ్చింది, ఈ విషయాలు ఆయన రాశారు. తప్పకుండా ఒక ఏడాది కూలింగ్ పీరియడ్ అంటారు. కూలింగ్ పీరియడ్ అయిన తర్వాత రాస్తారు. అది సరిగ్గా పబ్లిష్ చేయబోతున్నారు అంటున్నప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని సైనిక విషయాలు ఇవన్నీ రాయకూడదని దాన్ని ఏదో ఆపారు. ఆయన అప్పుడు ఏం చేశాడు? ది కంటోన్మెంట్ కాన్స్పిరసీ అని ఒక నవల రాశాడు. పివి నరసింహారావు గారు ఏం చేశారు? ది ఇన్సైడర్ అన్నాడు. తన ఇన్సైడర్ ఆయనే, తనలో ఇన్సైడర్ అనే పేరుతో నవల రాశారు అనుకో. నేను వర్మ గురించే రాస్తాను. స్టూడియోలో ఉంటాడు ఆయన, రోజ్ కలర్ చొక్కా వేసుకుంటాడు ఇవన్నీ చెప్తాను నేను, కానీ వర్మ ఈ స్టూడియో పేరు చెప్పను. సో నవరనే ఏం చేశాడంటే కంటోన్మెంట్ కాన్స్పిరసీ అని ఒక నవల రాశాడు. ఆ నవల థ్రిల్లర్, దేని మీద కాదని. అది ఆవిష్కరణ జరుగుతున్న సందర్భంలో కార్వాన్ మ్యాగజైన్ అందులో ఉన్నాయని ప్రకటించింది. ఎందులో ఆయన మొదట ఆపేసింది. దాంట్లో రాహుల్ గాంధీ మీరు మా దేశభక్తిని ప్రశ్నిస్తున్నారు, సైనిక దళాల ప్రధానాధికారి రాసిన విషయాలు ఇవి, మీరు ఏ మేరకు ఇవన్నీ చేశారని చెప్పబోతుంటే మొదట కాసేపు ఊరుకున్నారు. కానీ తర్వాత వచ్చేసరికి మొదటేమో బాగా దెబ్బతీసాము, ఎప్పటిలాగా నెహ్రూ ఫ్యామిలీ, కాంగ్రెస్ లేదా ఇవి అనుకున్నారు. కానీ ఆయన ఈ విషయాలు తీయబోయేసరికి రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి లేచి మీరు అలా చెప్పకూడదు, అసలు అచ్చుకాని ఎక్కడుంది ఆ పుస్తకం చెప్పండి, అచ్చుకాని పుస్తకంలో నుంచి మీరు ఎలా ఉటంకిస్తారు అని అభ్యంతరం పెట్టాడు. అచ్చుకాని ఏం స్వామి, పత్రికలో వచ్చింది, ఇదిగో మ్యాగజైన్ కూడా విడుదలైంది అని రాహుల్ గాంధీ అక్కడ చూపిస్తున్నాడు. కానీ అది పుస్తకం అచ్చు కాలేదు కదా అనే పేరుతో మొదట రాజ్నాథ్ సింగ్, తర్వాత అమిత్ షా, తర్వాత కిరణ్ రిజిజు ఆయన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, వీళ్ళందరూ ఒక్కమ్మడిగా ఆయనకు అడ్డు తగిలేస్తే ఆయన మటుకు లేదు, నాకు హక్కు ఉంది ప్రతిపక్ష నాయకుడిగా, అచ్చులో వచ్చిందే నేను చెప్తున్నాను. ద మ్యాటర్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ది పబ్లిక్ డొమైన్. ప్రజల ముందున్న సమాచారం నేను ఎందుకు చెప్పకూడదు? నేను ఏమన్నా సీక్రెట్స్ బ్రేక్ చేస్తే అది చాలా తప్పు. ఆల్రెడీ ఇది ఇన్ ది పబ్లిక్ డొమైన్ కాబట్టి తప్పేముంది? ఇందులో సైన్యక అధికారి రాసింది చెప్తే సైన్యాన్ని తక్కువ చేయడం ఏంటంటే సైనిక దళాల ప్రధానాధికారి తప్పు రాస్తాడు వాళ్ళ సైన్యాన్ని గురించి. కాబట్టి చాలా ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. రెండోది ఇండియా చైనా గురించి అప్పుడు చేసిన చాలా ప్రచారాలు ఏది నిజం ఏది కాదు అని. కాబట్టి ఎటు తిరిగి ఒకసారి వాయిదా వేశారు, మళ్ళీ సభను సమావేశపరిచారు. స్పీకర్ కూడా ఇంకా ఓం బిర్లా కూడా 1-2 సార్లు అడ్డు తగిలేడు. ఇక రాహుల్ గాంధీ మీరు రాసివ్వండి నేను అదే చెప్తాను, ఇంకా నేనేం చెప్పాలో అన్న పద్ధతిలో. అంటే ఇక్కడ ప్రశ్న ఏమంటే అది సర్ కావచ్చు, అది డిమానిటైజేషన్ కావచ్చు,
అది పౌరసత్వ చట్టం కావచ్చు, ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడింది కావచ్చు, ప్రతిదాన్ని మధ్యలో అడ్డుపట్టడం, దానికి చర్చ లేకుండా చేయటం అన్నది ఒక పెద్ద వ్యూహంగా మారింది. ఆయన మాట్లాడిన తర్వాత తప్పు అయితే ఖండించండి, ఇతరులు ఎవరు చెప్పేదో వాళ్ళు చెప్తారు కదా. ఇంకోటి అచ్చులో వచ్చిందాన్ని ప్రతిపక్ష నాయకుడు చదవకూడదండి. ఈ దేశంలో మీరు నేను ఇంకేం చదువుతాం? ఈ పార్లమెంట్లో ఏం చేయాలంటే ప్రకటన చదవకూడదు, అధికారికంగా అయితే చదవచ్చు, కానీ మిగిలిన వాళ్ళు నోట్స్ రాసుకోవచ్చు కానీ చదవకూడదు. కానీ పత్రికలో వచ్చినవి చదవచ్చు, అది ఇప్పటివరకు అనుసరిస్తున్న సూత్రం. సో దాని మీద ఆఖరి శశి థరూర్ కూడా తప్పేం లేదు, ఎందుకు చదవనివ్వలేదు, ఎందుకు చెప్పనివ్వలేదో నాకు అర్థం కాలేదని ఆయన కూడా అన్నాడు. కాకపోతే ఒక ఎక్స్పర్ట్స్ ఏమన్నారంటే ముందుగా నోటీస్ ఇచ్చి ఉండాల్సింది. మరి ముందుగా మొత్తం మా దేశభక్తిని మీరు ప్రశ్నించడానికి ఏం నోటీస్ ఇచ్చారు? సైనిక దళాల ప్రధానాధికారి మాజీ ఆయన రాసింది, ఆయన దేశభక్తుడు కాదా? చాలా ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి రాహుల్ గాంధీ అది ఈరోజు కూడా కొనసాగింది, కానీ ప్రస్తుతానికి వేరే టాపిక్స్ వల్ల వెనక్కుపోయింది. అంతకంతకు కూడా చర్చలను దారి తప్పించే ధోరణి, లేకపోతే నిరాకరించి నోరు నొక్కేసే ఒక వైఖరి. ఈ నోరు నొక్కేసే కొద్దీ ఏమవుతుంటుంది, ఇంకా బిగ్గరగా వినిపిస్తుంటుంది, వాళ్ళు ఇంకా వేరే రూపాల్లో వస్తారు. కాబట్టి చైనా ఇండియా ఘర్షణ జరిగినప్పుడు ఒకరు ఎక్కువ కావచ్చు, ఒకరు తక్కువ కావచ్చు, అది వేరే విషయం. మనం ఒక నేరేటివ్ ముందే వదిలి ఆ చైనా ఇదైనా పాకిస్తాన్ అయినా ఇంకోటైనా అంతర్గత వ్యవహారం, ఇప్పుడు ట్రంప్ డీల్ మీద ఎందుకు చెప్పట్లేదండి? మరి నౌరానే అది వదిలేయండి, సైన్యం కాబట్టి. ట్రంప్ డీల్ చాలా బహిరంగం కదా, స్వేచ్ఛా వాణిజ్యం కదా. ఆ ఒప్పందం పేరే FTA, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ది కూడా మీరు ఫ్రీగా ఎక్స్ప్రెషన్ చేయట్లేదు. ఎక్కడెక్కడో మేము ఇదో BBC అన్సర్టనిటీ అంటుంది, హిందూ 5 అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అంటుంది. ఇలా ఉందన్నమాట వ్యవహారం. చాలా దురదృష్టకరమైన పరిస్థితి. సార్ వాట్సాప్ గెట్ అవుట్ ఫ్రమ్ ఇండియా, సుప్రీం సీరియస్ హెచ్చరిక. ఇవి